Hi friends, welcome. Today's topic is conjunction. Conjunctions are very important for the learners to develop a skill in grammar. ఎందుకంటే conjunctions allow you to form elegant sentences and avoid the choppiness of multiple short sentences. ఉదాహరణకు I like cooking, I like eating, I don't like washing dishes afterwards. ఈ మూడు వేరు సెంటెన్సెస్ని కంజంక్షన్స్ని ఉపయోగించి ఒక ఎలిగెంట్ సెంటెన్స్ని తయారు చేసుకోవచ్చు. ఐ లైక్ కుకింగ్ అండ్ ఈటింగ్ బట్ ఐ డోంట్ లైక్ వాషింగ్ డిషెస్ ఆఫ్టర్వర్డ్స్. పై మూడు వేరు సెంటెన్సెస్ వినటానికి అంతగా బాగోలేదు. డస్ ఇట్ సౌండ్ గుడ్? నో. కానీ ఐ లైక్ కుకింగ్ అండ్ ఈటింగ్ బట్ ఐ డోంట్ లైక్ వాషింగ్ డిషెస్ ఆఫ్టర్వర్డ్స్ అనే ఎలిగెంట్ సెంటెన్స్ వినటానికి చాలా బాగుగా ఉంది. ఈ విధంగా మీ అభిప్రాయాలను, మీ ఇష్టాలను ఎదుటివారితో షేర్ చేసుకునేటప్పుడు మీ ఇంప్రెషన్ ఇంకా పెరగొచ్చు. కాబట్టి కంజంక్షన్స్ను మనం నిత్య జీవితంలో పర్ఫెక్ట్గా యూజ్ చేయాలంటే అసలు కంజంక్షన్స్ అంటే ఏమిటి, ఎందుకు వీటికి అంత ప్రాధాన్యత గ్రామర్లో ఉంది, ఇవి ఎన్ని రకాలు, వీటిని ఎక్కడ, ఎలా, ఎప్పుడు గ్రామర్ రూల్స్ను ఉపయోగించి పర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేయాలో మొదలైన విషయాలతో పాటు ఫ్రేజ్ మరియు క్లాజ్ల మధ్య తేడాలను, కొన్ని పంక్చువేషన్స్ రూల్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా అవసరం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు కంజంక్షన్ అంటే ఏమిటి? కంజంక్షన్ అనేది 7th పార్ట్స్ ఆఫ్ స్పీచ్. తెలుగులో దీనిని సముచ్చయము అంటాం. సింపుల్గా దీనిని జాయినింగ్ వర్డ్ అని పిలుస్తారు. ఇంగ్లీష్ డెఫినేషన్ ప్రకారం చూస్తే కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ ఆర్ కనెక్ట్స్ 2 or more వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ టుగెదర్ ఇన్ ఎ సెంటెన్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను, ఫ్రేజ్లను, క్లాజ్లను కలిపేది కంజంక్షన్. ఇది ఎలా జాయిన్ చేస్తుందో, కనెక్ట్ చేస్తుందో సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్తో టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో క్లియర్గా తెలుసుకుంది. దానికంటే ముందు మీరు ఫ్రేజ్ మరియు క్లాజ్ల మధ్య తేడాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో అంతా వీటిపైనే ఆధారపడి ఉంది. అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చాలా బ్రీఫ్గా తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రేజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. అందులో సబ్జెక్ట్, వర్బ్ లేకుండా ఒక పదాల సమూహాన్ని మనం ఫ్రేజ్ అంటాం. ఇట్ కెన్ బి వెరీ షార్ట్ ఆర్ క్వైట్ లాంగ్. Phrase can't be used alone, but you use them as a part of sentence. Phrase అనేది చిన్నగా ఉండి సెంటెన్స్లో ఒక భాగం మాత్రమే ఉంటుంది తప్ప ఒక సెంటెన్స్గా ఎప్పుడూ ఉండదు. ఉదాహరణకు బటరీ పాప్కార్న్. ఈ ఎగ్జాంపుల్ని క్లాజ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి చూద్దాం. క్లియర్గా మీకు అర్థమవుతుంది. క్లాజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఈ క్లాజ్ కెన్ సమ్టైమ్స్ యాక్ట్ యాజ్ ఎ సెంటెన్స్, కానీ ఫ్రేజ్ మాత్రము సెంటెన్స్గా యాక్ట్ చేయదు. అన్ని క్లాజ్లు సెంటెన్స్గా యాక్ట్ చేయవు. ఏ క్లాజ్ అయితే సెంటెన్స్గా యాక్ట్ చేయగలే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందో దానిని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఇండిపెండెంట్ క్లాజ్కి ఐ లైక్ బటరీ పాప్కార్న్. ఫ్రేజ్ ఎగ్జాంపుల్లో బటరీ పాప్కార్న్ ఉంది, అందులో సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. కానీ క్లాజ్ ఎగ్జాంపుల్లో ఐ లైక్ బటరీ పాప్కార్న్లో సబ్జెక్ట్ ఐ, వర్బ్ లైక్ ఉంది. అంటే సబ్జెక్ట్, వర్బ్ కలిగి ఉంటే అది క్లాజ్ అని, సబ్జెక్ట్ వర్బ్ లేని పక్షంలో అది ఫ్రేజ్ అని మనం తెలుసుకున్నాం. సెంటెన్స్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటున్నాం, లేదా దీన్ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు. డిపెండెంట్ క్లాజ్ అయినా, ఇండిపెండెంట్ క్లాజ్ అయినా అన్నిట్లోనూ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. కానీ డిపెండెంట్ క్లాజ్లో మాత్రము అది కంప్లీట్ థాట్ను తెలియచేయదు. ఉదాహరణకు బిఫోర్ ద ఫుడ్ గెట్స్ కోల్డ్. ఈ సెంటెన్స్లో ఒక కంప్లీట్ థాట్ లేదు. వండిన ఫుడ్ చల్లారే లోపు ఏం చేయాలి? తినేయాలా లేదా వేరే వాళ్ళకు పెట్టాలా? ఏ ఆలోచనను మనకు తెలియచేయట్లేదు కాబట్టి ఒక సెంటెన్స్గా యాక్ట్ చేయలేదు. కాబట్టే దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటున్నాం. ఓవరాల్గా ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ లేనిది. ఇది మాత్రము ఒక చిన్నగా ఉండి వాక్యంలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. వాక్యంగా ఎప్పుడూ యాక్ట్ చేయదు. క్లాజ్లో సబ్జెక్ట్ వర్బ్ను కలిగి ఉండి అవసరం వచ్చినప్పుడు ఇవి సెంటెన్స్గా యాక్ట్ చేయగలదు. ఏవైతే చేయలేవో వాటిని డిపెండెంట్ క్లాజ్ అని, ఏవైతే సెంటెన్స్గా యాడ్ చేయగల సామర్థ్యం గల క్లాజెస్ను ఇండిపెండెంట్ క్లాజెస్ అని అంటున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకేమైనా సందేహాలు ఉంటే కమెంట్లో తెలియచేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి రండి. కంజంక్షన్స్ను, వాటి సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ను, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. Mainly 3 types of conjunctions are there. First one, coordinating conjunction. Coordinating conjunction is a conjunction that is used to connect words, phrases, clauses of equal important and grammatical rank. Final గా join two equal parts ను coordinating conjunctions యాడ్ చేయగలుగుతున్నాయి, కనెక్ట్ చేయగలుగుతున్నాయి, జాయిన్ చేయగలుగుతాయి. coordinating conjunctions phrases ను, క్లాజెస్ ను, వర్డ్స్ ను కలుపుతుంది. ఎటువంటి ఫ్రేజ్ ను, ఎటువంటి క్లాజెస్ ను, ఎటువంటి వర్డ్స్ కలుపుతుంది? ఈక్వల్ పార్ట్స్ ను ఇది కలపగలుగుతుంది.
ఎగ్జాంపుల్స్కి దీనిని మీరు ఫ్యాన్ బాయ్స్ అనే యాక్రోనిమ్ ద్వారా గుర్తుంచుకోవచ్చు. సెంటెన్స్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఐ హేట్ టు వేస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్యాస్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. హీ ఎయిట్ బనానాస్, యాపిల్స్ అండ్ గ్రేప్స్. He did not return that night, nor the night after. I want to buy a phone, but I don't have enough money. You can eat your cake with a spoon or fork. The weather is cool at present. She was very hungry, so she ate all the cake. ఫ్యాన్ బాయ్స్ అన్నిటికీ ఒక్కొక్క ఎగ్జాంపుల్గా వీటిని చూసాం. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే కామా యూజ్ చేయడం జరిగింది. కొన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని పంక్చుయేషన్ రూల్స్ని మనం పాటించాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హేట్ టు వేస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్యాస్, కామా ఫర్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. సెంటెన్స్లో మొదటి సగభాగము ఐ హేట్ టు వేస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్యాస్, ఇది ఇండిపెండెంట్ క్లాస్. దాని తర్వాత కామా, ఆ తర్వాత ఫర్ అనే కంజంక్షన్ యూజ్ చేసాం. దాని తర్వాత మరో ఇండిపెండెంట్ క్లాస్ అయిన ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్ అనే మరో సగభాగాన్ని ఫర్ అనే కంజంక్షన్ ద్వారా జాయిన్ చేసాం, కనెక్ట్ చేసే ముందు ఫర్ అనే కంజంక్షన్ ముందు కామా యూజ్ చేయడం జరిగింది. గ్రామటికల్ రూల్ ప్రకారము రెండు ఇండిపెండెంట్ క్లాజ్లను కంజంక్షన్ ఉపయోగించి యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు కంజంక్షన్స్ కంటే ముందు కామాను తప్పనిసరిగా యూజ్ చేయాలి. టెన్షన్ పడకండి, కామా ఎప్పుడు యూజ్ చేయాలో ఈ రూల్ చెప్తుంది అంతే. రెండు ఇండిపెండెంట్ క్లాజ్లు ఉన్నాయి. ఆ రెండు ఇండిపెండెంట్ క్లాజ్లను ఫర్ అనే కంజంక్షన్స్తో మనం కలుపుతున్నాం. కలిపే ముందు ఆ కంజంక్షన్ కంటే ముందు కామా పెట్టాలి అనేది ఈ రూల్ యొక్క ప్రత్యేకత అంతే. మరో పంక్చుయేషన్ రూల్ ప్రకారము సపరేటింగ్ ఐటమ్స్ ఇన్ ఏ సిరీస్, ఎన్ని ఐటమ్స్ ఉంటే ప్రతి ఐటమ్ తర్వాత ఒక కామా యూజ్ చేయాలి. అంతేకాకుండా కంజంక్షన్స్ యూజ్ చేసే ముందు కూడా కామా పెట్టాలి. సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి, హీ ఏట్ బనానాస్, కామా యాపిల్స్, కామా తర్వాత కంజంక్షన్ అండ్ అనేది యూజ్ చేసాం. అండ్ గ్రేప్స్ అంటున్నాం, గ్రేప్స్ని ఈ సిరీస్లో కలుపుతున్నాం. అండ్ అనే కంజంక్షన్ కంటే ముందు కూడా యాపిల్స్ తర్వాత మనం కామా పెట్టాము. అంటే ప్రతి ఐటమ్ తర్వాత మనం కామా తప్పకుండా యూజ్ చేయాలి. అంతేకాకుండా కంజంక్షన్ ముందు కూడా కామా పెట్టాలి. హీ డిడ్ నాట్ రిటర్న్ దట్ నైట్, కామా నార్ అనే కంజంక్షన్, ద నైట్ ఆఫ్టర్. ఇండిపెండెంట్ క్లాస్ తర్వాత కూడా మనం ఇక్కడ కామా యూజ్ చేసాము. దాని తర్వాత నార్ అనే కంజంక్షన్స్ని పెట్టాము. తర్వాతే ఆ సెంటెన్స్ జాయిన్ చేయడం జరిగింది. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాంట్ టు బై ఏ ఫోన్, కామా బట్ అనే కంజంక్షన్, ఐ హ్యావ్ నో ఇనఫ్ మనీ. ఈ సెంటెన్స్లో రెండూ కూడా ఇండిపెండెంట్ క్లాజులు. బట్ అనే కంజంక్షన్ ద్వారా జాయిన్ చేసాము, కలిపాము. దానికంటే ముందు కామాను పెట్టాము. మరో పంక్చుయేషన్ రూల్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే రెండు నౌన్లను లేదా ఫ్రేజ్లను కలుపుతామో అక్కడ కామా పెట్టే అవసరము లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ ఈట్ యువర్ కేక్ విత్ ఏ స్పూన్ ఆర్ ఫోర్క్. ఈ సెంటెన్స్లో కామా లేదు. అంటే రెండు నౌన్లను లేదా ఫ్రేజ్లను కలిపేటప్పుడు కామా పెట్టాల్సిన అవసరం లేదు అనేది కూడా ఒక రూల్. అదేవిధంగా ద వెదర్ ఈస్ కూల్ ఎట్ ప్లెజెంట్, ఎట్ అనే కంజంక్షన్ ఉపయోగించి రెండు వేరు భాగాలను జాయిన్ చేసాము, కలిపాము. షీ వాజ్ వెరీ హంగ్రీ, కామా సో షీ ఏట్ ఆల్ ద కేక్. ఈ సెంటెన్స్లో కూడా సో అనే కంజంక్షన్ కంటే ముందు కామాను యూజ్ చేశాం. ఈ విధంగా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ రెండు ఈక్వల్ పార్ట్స్ను, రెండు పదాలను, రెండు ఫ్రేజెస్ను, రెండు క్లాజెస్ను కలపగలుగుతాయి. రెండవది సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఈజ్ ఏ కంజంక్షన్ యూస్డ్ టు కనెక్ట్ టు అన్లైక్ క్లాజెస్, ఫ్రేజెస్. సింపుల్గా జాయిన్ టు అన్ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఈక్వల్ పార్ట్స్ను కలిపితే సబార్డినేట్ కంజంక్షన్స్ అన్ఈక్వల్ పార్ట్స్ను జాయిన్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్తో వీటిని తెలుసుకుందాం. అంటే ఏదైనా సెంటెన్స్లో ఇండిపెండెంట్ క్లాస్ డిపెండెంట్ క్లాస్తో కూడా కలపొచ్చు, లేదా డిపెండెంట్ క్లాస్ను ఇండిపెండెంట్ క్లాస్తో కూడా కలపగలుగుతాయి సబార్డినేట్ కంజంక్షన్. డిపెండెంట్ ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్ ఏంటి మనం తెలుసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ సెంటెన్సెస్తో అర్థం చేసుకుందాం. ఇఫ్ యూ ప్రిఫర్, కామా టేక్ దట్ సీట్, దో హీ సా ద కోబ్రా, కామా రామ్ వాజ్ నాట్ అఫ్రైడ్. ఈ ఎగ్జాంపుల్స్లో ఇఫ్ యూ ప్రిఫర్ అనే భాగము డిపెండెంట్ క్లాస్, దో హీ సా ద కోబ్రా ఆల్సో ఏ డిపెండెంట్ క్లాస్. ఈ రకంగా సెంటెన్స్లో డిపెండెన్స్ క్లాస్ ముందు చెప్పాల్సి వచ్చినప్పుడు వాటి తర్వాత తప్పనిసరిగా కామా పెట్టి తర్వాత భాగాన్ని మనము కలపాల్సి వస్తుంది. ఇఫ్ యూ ప్రిఫర్, కామా టేక్ దట్ సీట్, దో హీ సా ద కోబ్రా, కామా రామ్ వాజ్ నాట్ అఫ్రైడ్.
లేదా ఈ ఎగ్జాంపుల్స్ ని మనం ఇలా కూడా చెప్పొచ్చు. టేక్ దట్ సీట్ ఇఫ్ యూ ప్రిఫర్. రామ్ వాజ్ నాట్ అఫ్రైడ్ దో హీ సా ద కోబ్రా. మీరు గమనించాల్సిన విషయము, ఈ సెంటెన్సెస్లో ఎక్కడ కామా లేదు. ఎందుకంటే మార్చబడ్డ సెంటెన్సెస్లో ఇండిపెండెంట్ క్లాస్ సెంటెన్స్లో ముందు రావడం వల్ల కామా పెట్టే అవసరము లేదు. టేక్ దట్ సీట్ అనేది ఇండిపెండెంట్ క్లాస్, ఇఫ్ యూ ప్రిఫర్ అనేది డిపెండెంట్ క్లాస్. ఈ రకంగా రెండు వేరు పంక్చువేషన్ రూల్స్ను మనం సబార్డినేట్ కంజంక్షన్స్లో ఉపయోగిస్తున్నాం. షీ కుడ్ నాట్ గో టు ద పార్టీ బికాస్ హర్ హోంవర్క్ ఈజ్ నాట్ కంప్లీట్. ఇక్కడ బికాస్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ద్వారా రెండు వేరు భాగాలు కలపబడ్డాయి. జాగ్రత్తగా ప్రశాంతంగా వీలైతే నోట్స్లో రాసుకుంటూ మరోసారి ఈ వీడియో చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక మూడవది ఆఖరిది కో రిలేటివ్ కంజంక్షన్. చాలా సులువు, ఈజీగా, ఎందుకంటే దే ఆర్ నాట్ సింగిల్ వర్డ్. కంజంక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ పేర్స్ ఆర్ కాల్డ్ కో రిలేటివ్ కంజంక్షన్స్. జతలుగా వస్తాయి. ఉదాహరణకు ఈదర్ ఆర్, నీదర్ నాట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్. ఈదర్ తర్వాత డాట్లు ఉన్నాయి, తర్వాత ఆర్ ఉంది. అలాగా అన్నిటికీ డాట్ తర్వాత ఒక భాగం. వీటికంటే ముందు ఈ గ్యాప్ లోనే మనం సెంటెన్సెస్ ను జాయిన్ చేసుకోగలగాలి. ఎగ్జాంపుల్ తో ఒక యాడ్ చేసి చూపిస్తాను. ఐ విల్ ఈదర్ గో ఫర్ ఏ వాక్ ఆర్ స్టే హోమ్ అండ్ వాచ్ టీవీ. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఈదర్ తర్వాత ఆర్ ఉంది. ఈ రెండింటి మధ్యనే మనకు కావలసిన పాయింట్స్ని భాగాలను మనం కలుపుకోగలిగాము. అసలు ఈదర్ ఆర్ను రెండు వేరు ప్లాన్స్ల మధ్యన, ఒక యాక్షన్ల మధ్యన, పనుల మధ్యన ఆప్షన్ ఉంది. ఏదో ఒకటి మాత్రం మనం చేయగలము, రెండు ఎట్టి పరిస్థితుల్లో చేయలేము అన్నప్పుడు మాత్రమే ఈదర్ ఆర్ను యూజ్ చేయాలి. అయితే నేను వాకింగ్ అయినా వెళ్ళాలి లేదా ఇంట్లో ఉండి టీవీ చూడాలి, ఈ రెండు ఒకేసారి జరగలేవు. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి అనే చాయిస్ వచ్చినప్పుడు, ఆప్షన్ వచ్చినప్పుడు ఈదర్ ఆర్ అనే కంజంక్షన్స్ను మనం యూజ్ చేస్తాం. నీదర్ నార్తో ఎగ్జాంపుల్ చూద్దాం. హీఈస్ నీదర్ రిచ్ నార్. నీదర్ నార్ను రెండు లేదా అంతకంటే ఎక్కువ విషయాలను చెప్పాల్సి వచ్చినప్పుడు, అవి నిజం కానప్పుడు, జరగనప్పుడు, వీలు పడదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు, వీలు కాదు, జరగవు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నీదర్ నార్ను యూజ్ చేస్తాం. హీఈస్ నీదర్ రిచ్ నార్ ఫేమస్. ఈ రెండు ధనవంతుడు కాదు, పేరు రెండు లేవు. కాబట్టి నీదర్ నార్ అనే కోరిలేటివ్ కంజంక్షన్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో చూద్దాం. ఇది చాలా షీఈస్ నాట్ ఓన్లీ క్లవర్ బట్ ఆల్సో వెరీ ఫన్నీ. ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో మధ్యన రెండు వేరు భాగాలను జాయిన్ చేసి ఒక వ్యక్తి యొక్క భిన్న గుణాలను మనం తెలియచేస్తున్నాం. హీఈస్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ హ్యాండ్సమ్. రెండు గుణాల కలయిక అతను. కాబట్టి బోత్ అండ్ అనే కోరిలేటివ్ కంజంక్షన్స్ ను మనము యూజ్ చేస్తాం. హోప్ యూ అండర్స్టాండ్. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఐఎమ్ ఏ వెజిటేరియన్ డాష్ ఐ డోంట్ ఈట్ ఎనీ మీట్. ఇట్ ఈస్ డాష్ గోయింగ్ టు రెయిన్ డాష్ స్నో టు నైట్ డాష్ యూ నీడెడ్ హెల్ప్ యూ కుడ్ కాల్ మీ. వీటిని కమెంట్లో తెలియచేయండి. వీటి ఆన్సర్స్ కమెంట్లో తెలియజేసిన వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ఒక షౌట్ అవుట్ ఇస్తాను.